ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి నక్సలిజంకు మద్దతిచ్చారా? అమిత్ షా వ్యాఖ్యలు వెనుకున్న పొలిటికల్ ప్లాన్ ఏంటి? మెజారిటీ ఉన్నప్పటికీ ఈ విమర్శలెందుకు? సెప్టెంబర్ 9, 2025న జరగనున్న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థులుగా ఉన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నక్సలిజంకు మద్దతిచ్చారని షా ఆరోపించారు. ఆగస్టు 22న కేరళలోని కొచ్చిలో జరిగిన మనోరమ న్యూస్ కాన్క్లేవ్లో పాల్గొన్న అమిత్ షా సుదర్శన్ రెడ్డి 2011లో ఇచ్చిన సల్వాజుడుం తీర్పును ప్రస్తావించారు. ఈ తీర్పు నక్సలిజంకు సహాయపడిందని ఆరోపించారు. ఇండియా కూటమి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఎప్పుడో 2011లో జరిగిన విషయాన్ని ఇప్పుడు తెరమీదకు తీసుకురావడం వెనుకున్న పొలిటికల్ ప్లాన్ ఏంటి? ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా సల్వాజుడుం ఉద్యమం గురించి తెలుసుకోవాలి. 2005లో ఛత్తీస్గఢ్లో నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి సల్వాజుడుం అనే గిరిజన ఉద్యమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గిరిజన యువతను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా నియమించి వారికి ఆయుధాలిచ్చి నక్సలైట్లతో పోరాడేందుకు శిక్షణ ఇచ్చారు. అయితే ఈ ఉద్యమం మానవ హక్కుల ఉల్లంఘనలు, గిరిజనులపై దౌర్జన్యాలకు కారణమైందని ఆరోపణలు వచ్చాయి. 2011లో సుప్రీంకోర్టులో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని బెంచ్ సల్వాజుడుం కార్యక్రమాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. గిరిజన యువతను ఆయుధాలతో పోలీసు బాధ్యతలు నిర్వహించేందుకు నియమించడం చట్ట విరుద్ధమని, వారిని వెంటనే నిరాయుధులని చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు నక్సలిజంతో పోరాడే ప్రభుత్వ వ్యూహంపై ప్రభావం చూపిందని, గిరిజనుల సెల్ఫ్ ప్రొటెక్షన్ రైట్ ను దెబ్బతీసిందని బీజేపీ విమర్శించింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా ఆ తీర్పును ప్రస్తావిస్తూ సుదర్శన్ రెడ్డి నక్సలిజంకు పరోక్షంగా మద్దతిచ్చారని ఆరోపించారు. సల్వాజుడుం విషయంలో ఆ తీర్పు ఇవ్వకపోయి ఉంటే 2020 నాటికి నక్సలిజం అంతమయ్యేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్డీఏ యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తాయి. ఇండియా కూటమిని జాతీయ భద్రత విషయంలో మెతక వైఖరి కలిగిన కూటమిగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ తన జాతీయవాద అజెండాను బలోపేతం చేసే ప్రయత్నం చేసింది. సుదర్శన్ రెడ్డి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. ఇండియా కూటమి ఆయన్ను బలమైన అభ్యర్థిగా ముందుకు తెచ్చింది. కాబట్టి సుదర్శన్ రెడ్డి ఇమేజ్ను దెబ్బతీసేందుకు, ఇండియా కూటమి విశ్వసనీయతను ప్రశ్నించేందుకు అమిత్ షా సల్వాజుడుం తీర్పును ఉపయోగించారు. సుదర్శన్ రెడ్డి ఈ ఆరోపణలకు స్పందిస్తూ కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను, కానీ అది నా తీర్పు కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినది. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదువుంటే ఆ వ్యాఖ్యలు చేసుండేవారు కాదు. ఇదే నేను చెప్పాలనుకున్నా. ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం అని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఏకే పట్నాయక్, అబ్బయ్ ఓకా, గోపాల గౌడ, విక్రమ్జిత్ సేన్, కురియన్ జోసెఫ్, మదన్ లోకూర్, జె చలమేశ్వర్, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు గోవింద్ మాథూర్, ఎస్ మురళీధర్, సంజీవ్ బెనర్జీ, అలాగే పలు హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు సల్వాజుడుం తీర్పు ఎక్కడా నక్సలిజాన్ని సమర్థించదు, తీర్పును తప్పుగా అర్థం చేసుకోవడం న్యాయ వ్యవస్థ స్వాతంత్రతకు భంగం కలిగించవచ్చు అని పేర్కొన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికల ప్రచారం గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా సాగాలని, అభ్యర్థులపై పేరు పెట్టి విమర్శించడం మానుకోవాలని సూచించారు. ఇదంతా ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు వేసే హక్కుంటుంది. ఎన్నికల బ్యాలెట్ ద్వారా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ విధానంలో జరుగుతుంది. ఈ ఎస్టీవీ విధానంలో ఓటరు తన ప్రాధాన్యతను ఒక ఆర్డర్లో సూచిస్తాడు. అభ్యర్థి గెలవడానికి మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో సగం కంటే ఎక్కువ పొందాలి. ఒకవేళ ఎవరూ ఈ మెజారిటీ సాధించకపోతే అతి తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని తొలగించి వారి ఓట్లను రెండో ప్రాధాన్యతకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ప్రక్రియ మెజారిటీ వచ్చే వరకు కొనసాగుతుంది. ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. పార్లమెంట్ హౌస్ లో ఓటర్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏకు లోక్సభలో 293 సీట్లు, రాజ్యసభలో 130 నుంచి 132 సీట్లతో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇండియా కూటమికి లోక్సభలో 234 సీట్లు, రాజ్యసభలో 77 సీట్లు ఉన్నాయి. వైసీపీ, బీజేడీ వంటి పార్టీల సపోర్ట్తో ఎన్డీఏ బలం మరింత పెరిగింది. దీన్ని బట్టి కొంత క్రాస్ ఓటింగ్ సాధ్యమైనప్పటికీ ఎన్డీఏ సంఖ్యాబలం వల్ల సిపి రాధాకృష్ణన్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏకు మెజారిటీ ఉన్నప్పటికీ అమిత్ షా విమర్శలు ఒక లాంగ్ టైమ్ పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఎప్పుడూ జాతీయ భద్రత, నక్సలిజం, ఉగ్రవాదంపై కఠిన వైఖరిని చూపిస్తూ ఉంటుంది. సుదర్శన్ రెడ్డిని నక్సలిజంతో ముడిపెట్టడం ద్వారా షా ఇండియా కూటమిని నేషనల్ సెక్యూరిటీ విషయంలో బలహీనంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ ను అడ్డుకోవడానికి ఎన్డీఏ
ఎన్డీఏ సభ్యులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక ప్లాన్ గా చెప్పొచ్చు. ఇండియా కూటమి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సుదర్శన్ రెడ్డి ఒక నీతివంతమైన న్యాయమూర్తిగా తన విధులను నిర్వర్తించారని, ఆయన తీర్పు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఉద్దేశించిందని వాదించింది. అయినప్పటికీ మెజారిటీ లేకపోవడం, కూటమిలోని పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవడం ఇండియా కూటమికి ఈ ఎన్నికల్లో గెలవడం సవాలుగా ఉంది.